వచ్చింది. కానీ దైవబలం నీకు ఉండడం వల్ల దాన్నే నువ్వు శిక్షించావు నాయన, దా అని వెంటనే వాడిని తీసుకొచ్చి ఆవు మూత్రం ఒంటికి పూసి గోమయం ఆవు పేడ పులిమి యమునా నదిలో స్నానం చేయించారు. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి ఆవు మూత్రం ఆవు పేడ రాసి తర్వాత స్నానం చేయిస్తే అవయవాలు దృఢంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. మాకు చిన్నప్పుడు తణుకులో ఉన్నప్పుడు బుల్లి పిల్లలుగా ఉన్నప్పుడు సెగ్గట్లో ఏవో కురుపులో వస్తే మా మేనత్తలు గోమూత్రం రాసి సూర్యుడి ఎండలో నిలబెట్టి 3 రోజుల తర్వాత స్నానం చేస్తే మొత్తం పోయాయి, ఆయింట్మెంట్ లేకుండా రోగాలు తగ్గాయి. ఇప్పుడు ఆవు పెట్ట ఆవు మూత్రంట అని ఎవడికి వాడే రకరకాల ఆయింట్మెంట్లు వాడి ఒళ్ళంతా మంటలతో నానాయాతన పడుతున్నారు. ఏం తగ్గేడుస్తున్నాయి ఇప్పుడు మందులు వాడితే అనకూడదు. కానీ కావాలంటే నేను చెప్పినట్టు చేయండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక వారం రోజులు గోమూత్రం రాయండి, ఎండలో నిలబెట్టండి. సూర్యకిరణాలకి గోమూత్రానికి గొప్ప సంబంధం ఉంది. గో అంటే ఆవు యొక్క శరీరం, గో అంటే కిరణములు, సూర్యుడి కిరణాలని గో అంటారు. అందుకే గోపతి అని పేరు సూర్యుడికి. ఆవు మూత్రం ఒంటికి రాసి ఎండలో నిలబెడితే శరీరం అంతా కాంతితో నిండిపోతుంది. అసలు దురదలు ఉండవు, చర్మ వ్యాధులు రావు, ఆరోగ్యంగా ఉంటాం, దుర్వాసన రాదు. కాసేపు అయ్యాక ఆవు పేడ రాసి అప్పుడు స్నానం చేయించండి. ఇక ఆ పిల్లల శరీరం ఎంత బాగుంటుందో. రోజు ఇలా గొక్కాను నానా బాధపడి స్కిన్ స్పెషలిస్టులకి బోల్డ్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి మళ్ళీ డాక్టర్లు బాధపడతారని చెప్పలేకపోతున్నాం. కానీ ఒక్క వారం రోజులు ఇక్కడ మన దగ్గరే ఆవులు ఉన్నాయి, మొత్తం అంతా పట్టుకుపోతారు రేపటి నుంచి. ఇక గోమూత్రం దక్కనివ్వరు మనకి. కొంచెం వాటిని బలాత్కారంగా పోయించకుండా కాస్త మూత్రం ఒంటికి రాసుకుని ఎండలో నిలబడండి. చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు తర్వాత వారం రోజుల తర్వాత నా దగ్గరికి రండి. అప్పుడు మీరు ఏదైనా డొనేషన్ ఇస్తే పీఠానికి ఇవ్వండి, ఎందుకంటే ఆవులు వాడవు గనక. అంత మంచిది అది. దానివల్ల ఇహం పరం ఆరోగ్యం బాగుంటుంది, దుష్టశక్తులు రావట. అందుకని గోమూత్రేణ స్నాపయత్వ పునర్గోరజసార్భకం. ముందు గోమూత్రం రాశారు, స్నానం చేయించారు. ఆవు పేడ రాశారు, స్నానం చేయించారు. ఆవు కాలిగెట్ల కింద ఉన్న రజస్సు దుమ్ము